అధికారం చేపట్టిన 2 నెలల వ్యవధిలోనే గ్యారంటీ పథకాల అమలులో ముందంజలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీపై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదు అని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. కేవలం ముస్తాబాద్ మండలానికి 2 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మండల కేంద్రంలోని పెద్దమల కాలనీలో 25 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల ప్రారంభానికి మహేందర్ రెడ్డితో పాటు జెడ్పీటీసీ గుడ్డం నర్సయ్య, ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ తీరుపై వారు మాట్లాడుతూ చట్టసభలకు రాకుండా గజ్వేల్ శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందని, ప్రతి నిమిషం ప్రభుత్వాన్ని కూల్చాలన్న దురుద్దేశం తప్ప వారికి మంచి చేయాలన్న ఆలోచన లేవు అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ప్రారంభమైన దోపిడీ గొర్రెల కాపర్ల వరకు సాగిన విషయం తెలంగాణ సమాజం గమనిస్తుందని దుమ్మెత్తిపోశారు. ప్రజల సొమ్మును భక్షించే బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ సమాధి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నేతలు బాలరెడ్డి, బుర్రరాములు, పెద్దిగారి శ్రీనివాస్, నరసింహులు, అంజన్రావు, రమేష్, రాజేశం, తిరుపతి, కొండలరెడ్డి, సత్యనారాయణ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా కార్యకర్తలందరూ కూడా మంచి మనసుతో అందరూ కూడా పనిచేస్తే ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది అని ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈజీఎస్ పథకం కింద పెద్దమ్మల గుడిచెలు, అదే మాదిరిగా బురద జంగాల కాలనీలో ఈజీఎస్ ద్వారా 25 లక్షల రూపాయల వర్తి చేసే సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టిన పెద్దలు జెడ్పీటీసీ నరసన్న గారు, అలాగే గొప్ప కార్యక్రమాన్ని జరుగుతున్న కార్యక్రమాల్లో చర్చా కార్యక్రమంలో పాల్గొనకుండా వాటికి తగిన రీతిలో సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేక ఇవాళ చట్టసభలను వదిలిపెట్టి ఆయన అవాకులు చెవాకులు పేల్చడానికి ఇవాళ మళ్ళీ ప్రజల్లో తిరగాలని చెప్పి ఒక కుటిలమైన, ఒక దుర్మార్గమైన